హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 అంటే మాపప్ రౌండ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవాలి, మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటారో సో వాళ్ళకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం 23rd సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM నుండి, అంటే ఈరోజు ఈవినింగ్ 5 PM నుండి రేపు ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఇచ్చారు. సో 23rd సెప్టెంబర్ 5 PM నుండి 24th సెప్టెంబర్ 5 PM వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైం ఇచ్చారు. సో ఈ డేట్ అండ్ టైంలోగా ఎవరైతే పార్టిసిపేట్ అవ్వాలి అని అనుకుంటారో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఇక వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన వెబ్సైట్ వచ్చేసి tspvtmedm.tsche.in అనే ఈ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు నాట్ ఎలిజిబుల్ అవుతారు, సెకండ్ రౌండ్ వరకు జాయిన్ అయిన స్టూడెంట్స్కి అప్గ్రేడేషన్ లేదా స్లైడింగ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అన్న ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక రూల్ నెంబర్ 1 వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్కి పేస్ 1లో కానీ పేస్ 2లో కానీ సీట్ అలాట్మెంట్ అయ్యి కాలేజ్లో రిపోర్ట్ అవ్వకుండా ఉంటారు కదా, సో వాళ్ళు ఈ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ పేస్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో వాళ్ళు కూడా ఈ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్కి రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ సీట్ అలాట్మెంట్ అయ్యి కాలేజ్లో రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు కదా, సో కాలేజ్లో రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి కోర్స్ని డిస్కంటిన్యూ చేయకుండా ఉంటారు కదా, అంటే ఫ్రీ ఎగ్జిట్ కానీ లేదంటే కాలేజ్ నుండి ఎగ్జిట్ కానీ అవ్వకుండా ఉంటారు కదా, సో వాళ్ళైతే ఈ రౌండ్లో ఎలిజిబుల్ అవుతారు. అంటే రౌండ్ 1లో రౌండ్ 2లో జాయిన్ అయిన స్టూడెంట్స్ మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి స్లైడింగ్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు ఎక్కడైనా కానీ సీట్ అలాట్మెంట్ అయితే వేరే కాలేజ్లో అంటే స్లైడింగ్ అయితే సో మీకు ప్రీవియస్గా ఇప్పటి వరకు జాయిన్ ఉన్న కాలేజ్లో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఫ్రెష్గా మాపప్ రౌండ్లో మీకు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే స్లైడింగ్ కానీ అప్గ్రేడేషన్ కానీ అవ్వాలి అని అనుకుంటారో మీరు ఖచ్చితంగా సీట్ వస్తే జాయిన్ అవుతాను అని అనుకున్న కాలేజెస్ని మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే వన్స్ మీకు మాపప్ రౌండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయితే ప్రీవియస్గా మీరు జాయిన్ అయిన కాలేజ్లో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో కేఎన్ఆర్యుహెచ్ఎస్ యూనివర్సిటీలో కావచ్చు, వైఎస్ఆర్యుహెచ్ఎస్ యూనివర్సిటీలో కావచ్చు, లేదంటే ఆల్ ఇండియా కోటాలో కావచ్చు, మీకు మాపప్ రౌండ్ వరకు సీట్ ఎక్కడైనా అలాట్మెంట్ అయ్యుంటే మీరైతే ఈ మేనేజ్మెంట్ కోటా మాపప్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ వేరే స్టేట్స్లో జాయిన్ అయ్యి ఉంటారో సో వాళ్ళనైతే ఈ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి అని చెప్పి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. ఎందుకంటే సీట్ బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అలా ఎవరైనా చేస్తే లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాము అని ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇది ఒకసారి మీరు గమనించగలరు. సో ఇకపోతే మాపప్ రౌండ్ తర్వాత మీరైతే కాలేజ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికైతే అవకాశం లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది అయిపోయింది. ఇప్పటి నుండి ఎవరైతే కాలేజ్లో రిపోర్టింగ్ అవుతారో అండ్ ఇప్పటి వరకు ఎవరైతే కోర్సుని డిస్కంటిన్యూ చేయలేదో సో వాళ్ళైతే కోర్సుని డిస్కంటిన్యూ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇకపోతే ఈ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్లో మీకు కానీ సీట్ అలాట్మెంట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయడానికి యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. బి కేటగిరీకి 40,000 రూపీస్, సి కేటగిరీకి 70,000 రూపీస్ యూనివర్సిటీ ఫీ పే చేసేసి సో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అండ్ అదేవిధంగా ట్యూషన్ ఫీని పే చేసి అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ప్రీవియస్ రౌండ్స్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే మళ్ళీ యూనివర్సిటీ ఫీ అయితే పే చేయనవసరం లేదు. అండ్ అదేవిధంగా స్లైడింగ్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో స్లైడింగ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాక ఒక కాలేజ్ నుండి ఇంకో కాలేజ్కి పంపించడం జరుగుతుంది. మీరు కేవలం ట్యూషన్ ఫీని అదేవిధంగా కస్టోడియన్ సర్టిఫికేట్ని కలెక్ట్ చేసుకొని, అంటే ఎక్కడైతే రౌండ్ 2 వరకు కానీ ప్రీవియస్ రౌండ్లో మీరు జాయిన్ అయ్యి ఉంటారో ఆ కాలేజ్లో కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని కొత్తగా అలాట్ అయిన కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మీరు స్లైడింగ్ కానీ అప్గ్రేడేషన్ కానీ చేసుకోవాలనుకున్న వారికి స్లైడింగ్ లేదా అప్గ్రేడేషన్ అయితేనే మీరు వేరే కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే ఈ కాలేజ్లో మీ సీట్ అలాగే ఉంటుంది, ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అని అయితే ఏమీ లేదు.
అండ్ అదేవిధంగా మీరు ఎన్ఆర్ఐ సీట్స్‌కి కావాలి అని అనుకుంటున్నారా? బి కేటగరీ సీట్స్‌కి కావాలనుకుంటున్నారా? అని చెప్పి ప్రియారిటీ ఆర్డర్‌లో అయితే కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే తరోగా చెక్ చేయండి. అండ్ చెక్ చేసిన తర్వాతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.